సో హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఫర్నిచర్ తీసుకోవాలని ఉంటుంది. సో ఫర్నిచర్ తీసుకునే ముందు ఏమేం జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి, సో మెటీరియల్లో ఏమేం ప్రాసెస్ ఉంటుంది అసలు, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు, పాలిషింగ్ ఎప్పుడు చేస్తారు, మెటీరియల్ ఎప్పుడు క్లీన్ చేస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, సోఫాకి సంబంధించిన అటాచ్మెంట్స్ కానీ, ఎటువంటి మెటీరియల్ తీసుకోవాలి, టేక్ వుడ్ అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదా మీరు స్టోరేజ్ బాక్స్ తీసుకోవాలంటే ప్లేవుడ్ తీసుకోవాలా, టేక్ వుడ్ తీసుకోవాలా, లేదంటే దానికి ఎలాంటి ఫినిషింగ్ ఇస్తున్నారు, లేదంటే మనకి పొడిలా ఊడిపోతూ ఉంటుంది. సో మీరు కరెక్ట్ మెటీరియల్ తీసుకోవాలి. సో కరెక్ట్ మెటీరియల్ తీసుకోవాలి అంటే మీకు నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను. సో మనం వచ్చేసాము శ్రీ బాలాజీ ఫర్నిచర్ యొక్క అవుట్లెట్కి. సో ఈ చాలా పెద్ద అవుట్లెట్ అండి, మనం ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ సెక్షన్కి అయితే మనం వచ్చేసాము. సో చూడండి, కార్ట్ సెక్షన్కి వచ్చాము. సో కార్ట్ సెక్షన్ చూస్తున్నారు కదా, సో ఇది చూడండి, ప్రస్తుతానికి మనం క్లీన్ చేస్తున్నారు. సో ఇది స్టోరేజ్ బాక్స్ అనేది వస్తుంది మనకి. సో స్టోరేజ్ బాక్స్ అనేది వస్తుంది, చూడండి ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో. సో చూడొచ్చు, మీరు చూడండి మెటీరియల్ చూడండి, చెక్క ఎలా ఉపయోగిస్తున్నారు, ప్యూర్ టేక్ వుడ్. సో ఇది మీరు చూసి చెప్పచ్చు ఏంటనేది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదు ఏం మెటీరియల్ ఉపయోగిస్తున్నారు ఏంటి డౌట్స్ ఉన్నా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో చూడండి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్లో టేక్ వుడ్, సో టేక్ వుడ్లో ఫినిషింగ్ ఎలా అనేది వచ్చిందో. సో మీకు కావాల్సిన ఎప్పుడు స్టాక్ అనేది ఉంటూనే ఉంటుంది, రోజు చేస్తూనే ఉంటారు. మీరు వచ్చి మెటీరియల్ చెక్ చేసుకొని మీకు కావాల్సినట్టు కలరింగ్ కానీ, మీకు కావాల్సినట్టు డిజైన్ కానీ అన్నీ చేసుకోవచ్చు. సో చూడండి మెటీరియల్లో ఎటువంటి రాజీ అనేది లేదు. పెద్ద అవుట్లెట్ అండి, ఎంత పెద్ద అవుట్లెట్ అనేది మన హైదరాబాద్లో అసలు ఎక్కడ ఉండదు. సో బాలాపూర్లోనే కాదు, మొత్తం హైదరాబాద్కే ఫేమస్ అని చెప్పొచ్చు మెటీరియల్ విషయంలో. అస్సలు అంటే రాజీయే లేదండి ఇందులో. సో అందరికీ టేక్ వుడ్లో తీసుకోవాలని ఉంటుందండి, కానీ టేక్ వుడ్ తీసుకున్న తర్వాత మెటీరియల్ మీకు పాలిష్ చేసిన తర్వాత అది అసలు టేక్ వుడ్డో కాదో మీకు తెలియదు. సో మీరు ఏంటంటే ఇక్కడ శ్రీబాలి ఫర్నిచర్లో మీరు డైరెక్ట్గా తయారు చేసేటప్పుడే చూడండి టేక్ వుడ్ ఫినిష్ అనేది ఎలా వస్తుందో మీకు దగ్గరుండిగో. ఇది చూడండి, ఇంకా తయారు చేస్తున్నారు, ఇది టేక్ వుడ్లో చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా చూడొచ్చు టేక్ వుడ్ అనేది వచ్చి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు క్వాలిటీ విషయంలో. అండ్ ఇక్కడ చూడండి మంచి మంచి ఫినిషింగ్ వచ్చింది, ఇది చూడండి ఫినిషింగ్ అనేది. సో మీకు మెటీరియల్లో ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా వచ్చి మీరు మన అవుట్లెట్లో, సో 20 ఇయర్స్ నుంచి వీళ్ళు శ్రీ బాలాజీ ఫర్నిచర్స్ ఉన్నారండి, 20 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో మీరు దగ్గర ఉండి ఈ వుడ్ అనేది చెక్ చేయించుకోవచ్చు. చెక్ చేయించి మీకు కావాల్సిన మెటీరియల్ మీ కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి, అంటే క్వాలిటీ విషయంలో ఈ ఫర్నిచర్ తీసుకోవచ్చా లేదా అని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. దీని ఫినిషింగ్ చూసాక ఇంకా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి మెటీరియల్ చూడండి, చూసారా టేక్ వుడ్, ప్యూర్ టేక్ వుడ్ అండి. సో టేక్ వుడ్ అన్నాక ఇలాంటి మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. అదే నార్మల్గా అయితే మీకు కొన్ని రోజుల్లోనే పోతుంది. సో మీరు ఫర్నిచర్కి, మీ ఇంటికి ఫర్నిచర్ తీసుకున్నప్పుడు కనీసం ఆలోచించి ఇలాంటి ఫర్నిచర్ మాత్రమే తీసుకోండి, మంచి ఫర్నిచరే తీసుకోండి. తీసుకునేది ఖచ్చితంగా మీకు క్వాలిటీ విషయంలో మీరు అసలు తగ్గొద్దు. ఫ్రెండ్స్ చూడండి రాణి దివాన్. సో అందరికీ చాలామందికి రాక్ సాల్ట్ ఇంట్లో కూర్చొని ఫుల్గా రిలాక్స్ మోడ్లో అవ్వాలనుకుంటున్నారు కదా. సో మీకు కావాల్సినట్టు ఖచ్చితంగా డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సినట్టు ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చు. ప్యూర్ టేక్ వుడ్ అయినా, ప్యూర్ టేక్ వుడ్ చూడండి, ప్యూర్ టేక్ వుడ్తో వచ్చింది. సో ఎటువంటి రాజుపడకి కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, మీరు జాగ్రత్త వాడితే లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. సో మీరు అన్ని 5 ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మన శ్రీ బాలాజీ ఫర్నిచర్ వాళ్ళు. 5 ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తారు. పీస్ టు పీస్ మీకు రీప్లేస్మెంట్ ఉంటుందండి, పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం మెటీరియల్ చూసాము, మెటీరియల్కి ఎలాంటి మనకి ఏవేవి మెటీరియల్ ఉపయోగిస్తారు, ఎలా చేస్తారు, సో క్వాలిటీ టెస్ట్ అనేది మీరు ఎలా చేసుకోవాలి ఉంది. సో లాస్ట్ ఫినిషింగ్ అనేది, పాలిషింగ్ అనేది ఏం చేస్తారు, ఎటువంటి పాలిషింగ్ ఉపయోగిస్తారు, సో దానికి మినిమం గ్యారంటీ ఏంటి, ఆ పాలిష్లో మీకు జస్ట్ పైన మీకు బయట దొరికే మెటీరియల్ కాకుండా ఇక్కడ చూడండి ఎంత మంచిగా పాలిషింగ్ అనేది వచ్చిందో. సో ఎటువంటి పాలిష్ సెలెక్ట్ చేసుకోవాలో సో ఇప్పుడు చూద్దాము. సో ఈ మెటీరియల్ చూసారు కదా, సో ఈ డిజైన్కి అనేది ఈ పాలిషింగ్ అనేది ఇచ్చారు. సో ఈ పాలిషింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇలా చూడండి, సో మీరు ఎటువంటి డ్యామేజెస్ అయినా ఏవైనా ఈ పాలిషింగ్ అనేది పోదండి. సో మీరు చూస్తున్నారు కదా, నేను కూడా ఎంత స్క్రాచ్ చేసి చూసినా ఎటువంటి మీకు జస్ట్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, జస్ట్ ఇలాగా గోడ తగిలినా ఏం తగిలినా మీకు మెటీరియల్ స్క్రాచెస్ అయి పడుతూ ఉంటాయి. సో ఈ పాలిషింగ్ చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో. సో శ్రీ బాలాజీ ఫర్నిచర్స్లో మీకు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు అండి. మీరే వచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, పాలిషింగ్ వచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి బిఫోర్ పాలిషింగ్. సో బిఫోర్ పాలిషింగ్ అప్పుడు ఇది ఎలా ఉందో, సో ఆఫ్టర్ పాలిషింగ్ చూడండి సో ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో, గ్లాసీ లుక్ వచ్చింది. సో చూసారు కదా. సో ఒకరు కాదండి, వీళ్ళకి పెద్ద అవుట్లెట్ అనేది ఉంది. ఇక్కడ చాలామంది మెటీరియల్ యూజ్ చేసి కంగారు లేకుండా పేషెన్స్తో మొత్తం మంచి మెటీరియల్ ఉపయోగించి మీకు ఫినిషింగ్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో. ఇందాక మనకి డార్క్ వచ్చింది కదా, సో డార్క్ వచ్చింది. ఇక్కడ చూడండి కొంచెం లైట్ కలర్, లైట్ బ్రౌన్,
చూడండి ఎవరికైతే లైట్ కలర్ వస్తుంటుందో వాళ్ళకి కూడా మంచి పాలిషింగ్ అనేది ఇచ్చారు. సో మెటీరియల్ ఫినిషింగ్ అనేది కూడా మనం చూసాము. సో మెటీరియల్ ఎండ్ టు ఎండ్ అండి. సో మెటీరియల్ ఎండ్ టు ఎండ్. సో మెటీరియల్ ఒక్క చిన్న మీకు చెక్క ముక్క నుంచి అక్కడి నుంచి పట్టి చిన్న స్టేజు మీకు ఫర్నిచర్ చేయడం కానీ, లెగ్స్ చేయడం కానీ, తర్వాత మొత్తం అటాచ్మెంట్ కానీ, లాస్ట్లో పాలిషింగ్ కానీ మొత్తం మీరు వచ్చి చెక్ చేసి మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఇది మీకు బాలాపూర్ బాదంగట్లో నియర్ టు సికేఆర్ టీకేఆర్ కన్వెన్షన్ హాల్ దగ్గర శ్రీ బాలాజీ ఫర్నిచర్స్ అండి. మీకు కావాల్సిన మెటీరియల్ కావాల్సిన ఫర్నిచర్ చేయించుకోవచ్చు. రాణి దివాన్ కానీ సోఫా సెట్స్ కానీ, డైనింగ్ సెట్స్ కానీ, కాట్స్ కానీ. సో చూడండి అన్నీ మీకు కావాల్సినట్టు చేయించుకోవచ్చు. ఇంకా మనం డైరెక్ట్గా మనం షాప్కి వెళ్దాము. షాప్కి వెళ్ళి డైరెక్ట్గా ఫినిషింగ్ మెటీరియల్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇప్పుడు దాకా మనం మెటీరియల్ ప్రాసెస్ అనేది చూసాం కదండి. మెటీరియల్ ప్రాసెస్ చూసాము. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మెటీరియల్స్ చూద్దాం. సో ఇదొకటి చూడండి. ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందో చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ వస్తున్నాయి. సో అన్నీ ఒకటే కాకుండా నేను చూడండి మెటీరియల్ చూస్తున్నాను కదా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫినిషింగ్ కానీ మెటీరియల్ క్వాలిటీ కానీ ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి. ఎంత వర్క్ ఉందో దీంట్లో. సో చూడండి ఎంత వర్క్ ఉందో చూస్తున్నారు కదా. ఎంత టైం టేకింగ్ తీసుకున్నా మనకి అసలు క్వాలిటీ లేదు. ఎంత గట్టిగా ఉందో చూడండి. సో మొత్తం టేక్ వుడ్ అండి. సో టేక్ వుడ్లోనే మనకి కావాల్సిన వర్క్ చేస్తున్నారు. సో మీకు కావాల్సినట్టు చేయించుకోవచ్చు. చూడండి వర్క్ చూడండి. అసలు చిన్న మీకు కొంతమందికి సింపుల్గా నచ్చుతుంది, కొంతమందికి ఏమొచ్చి కొంచెం కాంప్లెక్స్గా ఉంటే నచ్చుతుంది కదా. సో అందరికీ కావాల్సినట్టు మీరు చేయించుకోవచ్చు. సో చూడండి. సో ఈ లెగ్ బోర్డ్ చూడండి. చూసారా ఎంత క్లాస్గా వచ్చిందో. చూడండి ఇక్కడ గ్లాసీ లుక్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చి నార్మల్ లుక్ వచ్చింది, డిస్ట్రాక్షన్ లేకుండా. సో మీరు ఎటువంటి భయం లేకుండా డైరెక్ట్గా వచ్చి లేదంటే ఆన్లైన్లో చూసి కూడా తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు శ్రీ బాలాజీ ఫర్నిచర్లో మీరు. ఇది మా గ్యారంటీ. సో చూడండి పాలిషింగ్ అనేది ఎలా చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ సంబంధించిన చైర్. సో చైర్ పాలిషింగ్ అనేది చూడండి. ఎంత మెటీరియల్ మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు ఏంటని. చూడండి డిజైన్ అనేది ఎలా ఇస్తున్నారు. సో ఫైన్ డిజైనింగ్ అనేది ఇస్తున్నారండి. సో మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు పాలిషింగ్ అనేది ఎలా చేస్తున్నారు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయండి, ఎన్ని మెటీరియల్ ఉన్నాయి ఇక్కడ చూడండి. డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ ఫినిషింగ్లో ఉంది, పాలిషింగ్లో. సో ప్యూర్ టేక్ అండి. సో ప్యూర్ టేక్ మీరు మెటీరియల్ కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉందో. ప్యూర్ టేక్ ఇది. సో బిఫోర్ పాలిషింగ్ ఇది, బిఫోర్ పాలిషింగ్. సో ఇక్కడ చూడండి పాలిషింగ్ తర్వాత ఎలా వచ్చిందో. సో చూస్తున్నారు కదా డిఫరెంట్ పాలిషింగ్ కూడా ఉన్నాయి. లెగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో చూడండి. సో పాలిషింగ్ చేసే ముందు మొత్తం క్లీన్ చేస్తారు. సో దానికి సంబంధించిన మొత్తం క్లీన్ చేసి నీట్గా ఎటువంటి లేకుండా, ఎక్కడే డస్ట్ లేకుండా నీట్గా చూసి తర్వాత మాత్రమే పాలిషింగ్ చేస్తారు. సో ఎటువంటి గజిబిజి లేకుండా నీట్గా వాళ్ళ టైం తీసుకొని నచ్చినట్టు అంటే మనకి కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మనకి పాలిషింగ్ చేసి ఇస్తారు. సో రెస్ట్ చైర్ చూడండి. రెస్ట్ చైర్ చూసారు కదా. సో రెస్ట్ చైర్ తర్వాత మనకి చూడండి ఫినిషింగ్ డైనింగ్ టేబుల్ అయితే మీరు చూస్తున్నారు. పూర్తిగా పాలిష్ అయిన డైనింగ్ టేబుల్ అండి ఇది. సో చూడండి మెటీరియల్ కానీ క్వాలిటీ మనకి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా. సో ఇది చూడండి లెగ్స్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్స్ చూడండి. సో లెగ్స్ విషయంలో మీకు రెక్టాంగులర్ షేప్లో రెక్టైనా లేదంటే మనకి ఓల్డ్ ఫ్యాషన్ టైప్ చూడండి. ఓల్డ్ ఫ్యాషన్ టైప్లో మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చిన లెగ్స్ కానీ, పైనుంచి కింద వరకు ఒకటే వచ్చే లెగ్స్ కానీ, ఈ షేప్ చూసారా చూడండి. కరువు వచ్చింది. సో కరువు లెగ్ అయినా, సో కరువు లెగ్ డైరెక్ట్గా స్ట్రైట్ లెగ్స్ కానీ, కరువు లెగ్స్ కానీ, సో రెక్టాంగులర్ లెగ్స్ కానీ. సో మీకు ఏ టైప్ కావాలన్నా ఆ టైప్ మీకు మనకి దొరుకుతుంది. సో చూస్తున్నారు కదండి సెంటర్ టేబుల్స్ కూడా ఉన్నాయండి. మనం అన్ని సెక్షన్స్ కవర్ చేసాము. ఇప్పుడు సెంటర్ టేబుల్స్ చూస్తున్నాము. సో వీళ్ళ దగ్గర సెంటర్ టేబుల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్టు మంచి డిజైన్ సెంటర్ టేబుల్స్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో. లెగ్స్ అనేది చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూసారా లెగ్స్ ఎలా వచ్చిందో. డైరెక్ట్గా మనకి ఏదైనా యానిమల్ లయన్ లెగ్స్ ఎలా వచ్చాయి కదా, సేమ్ చాలా బాగుంది. సో మీరు చూడండి మీకు కావాల్సినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. సో మీరు కోసం వెయిట్ చేయకుండా మీకు నచ్చినట్టు డిజైన్ అండ్ మీకు టేక్ వుడ్ కానీ ప్లేవుడ్ కానీ మీకు ఏం కావాలన్నా మీకు ఆ మెటీరియల్లో ఉపయోగించి మీ బడ్జెట్లో, సో మీ బడ్జెట్లోకి తగ్గట్టే మీ ఫర్నిచర్కి అందిస్తారు శ్రీ బాలాజీ వాళ్ళు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో లాంజ్ ఇది. సో సోఫా కంపెనీకి లాంజ్ వస్తుంది. సో లాంజ్ చూడండి ఎంత క్వాలిటీ ఉందో. మెటీరియల్ చూడండి. సో మీకు జస్ట్ డైరెక్ట్గా మిషన్ ఉపయోగించి మీకు అనేది ఇస్తారు. చూస్తున్నారు కదా. సో లాంజ్ సెక్షన్ ఇది. సో మీకు మెటీరియల్ ఊడిపోతుంది లేదా చూడు, మొత్తం చాలా టైట్గా ఉండేలాగా మొత్తం మెటీరియల్ అనేది చేస్తున్నారు. సో మినిమం గ్యారంటీ 5 years గ్యారంటీ అనేది ఉంటుందండి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెక్షన్ అండి ఫోమ్ సెక్షన్. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఫోమ్ అనేది ఏం ఉపయోగిస్తున్నారు, ఎంత ఫోమ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నారు సోఫాలో. సో అన్నిటికన్నా ఇంపార్టెంటే కదా మనం కూర్చున్న తర్వాత ఎంత కంఫర్ట్ అనేది ఉంటుందని. సో చూడండి
ఫోమ్ అనేది ఏం ఫోమ్ ఉపయోగిస్తున్నారు ఏంటి మెటీరియల్ మీరు చూడొచ్చు, ఎంత కంఫర్ట్ అనేది వస్తుందో చూడొచ్చు. చూడండి ఎంత స్పాంజ్ ఎంత సాఫ్ట్గా ఉందో. సో చూడండి ఫినిషింగ్ చూస్తున్నారు కదా. సో సోఫా చూడండి, ఇది సోఫా కమ్ బెడ్ వస్తుంది అనుకుంటా మనకి. సో చూడండి ఫోమ్ చూడండి, చూడండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, గట్టిగా ఉంది. సో మీ వాడే కొద్ది ఇంకా సాఫ్ట్ అవుతూనే ఉంటుంది. సో మెటీరియల్లో మీకు ఎటువంటి క్వాలిటీ లేదు. సో చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫోమ్ సెక్షన్ అండి. సో ఫోమ్ అనేది మనకి మెటీరియల్ యూజ్ అవుతుంది. చూడండి ఫోమ్ మాత్రం